బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఈ సీజన్‌లో పెట్టే టాస్కులు కానీ, ఈ సీజన్‌లో పెట్టే ట్విస్టులు గానీ అబ్బబ్బా! సూపర్ అనే చెప్పుకోవాలి. ఇంకా ఈ విషయం పక్కన పెడితే ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకొచ్చిన నాగార్జున గారు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని పలకరించి డెమాన్ పవన్ దగ్గరికి వచ్చారు. డెమాన్ పవన్, ఈ వారం నువ్వు గేమ్ బాగానే ఆడావా అని అడిగేసరికి, నేను గేమ్ బాగానే ఆడాను సార్, కానీ నా కోఆర్డినేటర్ అయిన రీతు వల్లే ఓడిపోయాను సార్ అంటే, అది నాకు అర్థమైంది. ఎందుకు అంటే, పాపం నువ్వు డ్రాయింగ్ అంత బాగా గీసినప్పటికీ కూడా రీతు ఆ డ్రాయింగ్‌ని గెస్ చేసి ఏ ఒక్కటి తీసుకురాలేకపోయింది. చివర్లో ఏదో తీసుకొచ్చింది. అలాగే పాపం ఎంతో కష్టపడి నువ్వేదైతే పిరమిడ్ గ్లాస్ కట్టినా సరే, దాన్ని చివరి నిమిషంలో ఒక్కసారిగా అలా పిరమిడ్ గ్లాస్‌ని కూల్చేసింది. కానీ ఏదేమైనా సరే రీతు, నువ్వు ఏదైతే వెళ్ళిన టాస్క్ జరిగిందో, ఆ టాస్క్‌లో ఫాల్ గేమ్ అయితే ఆడావు చూడు, అది నచ్చలేదబ్బా అంటే, లేదు సార్ నేను ఫాల్ గేమ్ ఆడలేదు అంటే, నువ్వు ఆడలేదా? నీకోసం వీడియో వేసి చూపిస్తాను చూడు అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున గారు. ఏదైతే రీతు బెలూన్ అలా పెట్టినప్పటికీ రాము రాథోడ్ 100% వీళ్ళు పౌల్ గేమ్ ఆడారని చెప్తున్నప్పటికీ కూడా డెమాన్ పవన్ని సమర్థించుకొని రీతు అసలు ఆడలేదని బొకాయించిన వీడియో వేసి మొత్తానికైతే డెమాన్ పవన్కి క్లాస్ పీకారు. ఇలా చేస్తే మీ వల్లే అసలు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా నష్టం జరిగింది అంటూ, అలా ఫాల్ గేమ్ ఇంకెప్పుడు ఆడకండి, ఆడితే జెన్యూన్గా ఆడండి అంటూ క్లాస్ అయితే పీకారు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు డెమాన్ పవన్కి. ఇంకా అలాగే పవన్, నీకేదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అన్నావు కదా, ఆ వీడియో ప్లే చేసి చూపించమంటావా అంటే, ఎస్ సార్ ప్లే చేసి చూపించండి. భరణి అన్న నన్ను టార్గెట్ చేయనని చెప్పి మొత్తానికి కిందకు తోసేశారు. అంటే ఆ రోజు నేను కింద పడింది నేను కాదు సార్, భరణినే అంటే, సరే ఓకే నీకోసం వీడియో వేసి చూపించమంటాను అంటూ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ వీడియో అయితే వేశారు. అయితే ఆ వీడియోలో తను తీసుకున్న గొయ్యలో తానే పడ్డట్లు ముందుగా డెమాన్ పవన్ని భరణి మీద అటాక్ చేద్దాం అనుకున్న టైంలో భరణి రివర్స్ అయ్యి డెమాన్ పవన్ని కిందకు తోసేయబోయారు. కానీ అనుకోకుండా డెమాన్ పవన్నే కింద పడకుండా భరణి కింద పడ్డారు. చూసావు కదా, ఫస్ట్ అటాక్ చేసింది నువ్వు, తనని డిఫెన్స్ చేసుకుంది భరణి, కానీ కింద పడింది కూడా భరణి. ఆ విషయంలో భరణిది తప్పు, కానీ డిఫెన్స్ విషయంలో నువ్వే కదా ఫస్ట్ భరణిని ఇది చేసావు. కానీ ఏదేమైనా భరణి చూసావు కదా, కింద పడింది నువ్వైతే ఆ విషయంలో డెమాన్ పవన్ అని నువ్వు స్టాండ్ తీసుకుని మాట్లాడావు. పైగా సంచలనంగా వ్యవహరించిన రాము అలాగే ఫ్లోరా వీళ్ళిద్దరూ కూడా అన్ఫేర్ డెసిషన్ తీసుకున్నారు. వీరు సంచలనంగా వరస్ట్గా చేశారు. ఫ్లోరా నువ్వైతే మరీ వరస్ట్, నేను నీతో మాట్లాడతాను అంటూ పవన్ భరణి నీకు క్లారిటీ అయింది కదా, చూసారు కదా, ఈ ఏదైతే బెడ్ మీద టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో ముందు భరణి పడ్డాడు తప్ప డెమాన్ పవన్ కాదు. కానీ డెమాన్ పవన్ భరణిని టార్గెట్ చేద్దాం అనుకుంటే భరణి డిఫెండ్ చేసుకోవాల్సింది వచ్చింది. మరి మొత్తానికి నీకు క్లారిటీగా అర్థమైంది కదా డెమాన్ పవన్. ఇంకేమైనా కావాలని అడిగేసరికి ఇంకేం వద్దు సార్ అంటే, సరే కూర్చో అంటూ హోస్ట్ నాగార్జున గారు మొత్తానికి చిన్నపాటి క్లాస్ పీకి అలాగే వీడియో వేసి మరీ పరువు తీశారనే చెప్పారు డెమాన్ పవన్ది. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు డెమాన్ పవన్ వీడియో వేసి చూపించిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.